రైతు సోదరులకి గుడ్ న్యూస్. ఎట్టికేలకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఇక కేరళ తీరాన్ని తాకిన తర్వాత కేరళ మొత్తం విస్తరించి ఆ తర్వాత కర్ణాటక, రాయలసీమ, తెలంగాణలోకి ప్రవేశించడానికి కనీసం మరో 8 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. 11, 12 తేదీల నాటికి రాయలసీమ, తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. మే నెలలో వచ్చిన రిపోర్టుల్లో 16వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులకి రుతుపవనాలు వస్తాయని ఐఎండీ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ కరెక్ట్గానే వచ్చింది. 16వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులను టచ్ చేస్తుంది. అక్కడి నుంచి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి తమిళనాడు, కేరళ తీరాన్ని 1వ తేదీ కన్నా కూడా ముందే, అంటే 26వ తేదీనే, మే 26వ తేదీనే తాగుతాయని అంచనా వేసినా కూడా అంచనా ఫెయిల్ అయిపోయింది. ఎల్నినో, సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా చూపుతా ఉంది. 4వ తేదీ నాటికి ఎట్టకేలకు కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. అయితే నైరుతి రుతుపవనాలు పెద్ద ఎత్తున వర్షాలు తీసుకొస్తాయా లేదా అనే దానికి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఉత్తరప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా, ఒడిశా మీదుగా, ఆంధ్ర మీదుగా, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతూ ఉంది. అల్పపీడనం వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రుతుపవనాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే సమయానికి ఈ ద్రోణి కంటిన్యూ అయినా ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడనాలు కూడా వస్తే కనుక నైరుతి రుతుపవనాలు పెద్ద ఎత్తున వర్షాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే నైరుతి రుతుపవనాలకు కొంత సపోర్ట్ దొరికితే పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయి, లేదంటే కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. తాజాగా వచ్చిన రిపోర్టు కనుక మనం పరిశీలిస్తే నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాయి. ఇక దేశంలో క్రమంగా విస్తరించబోతా ఉన్నాయి. దేశం అంతా విస్తరించడానికి దాదాపుగా 20 రోజులు సమయం పట్టింది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక వారం 8 రోజులు, ఒక వారం 7 రోజుల్లో కానీ 8 రోజుల్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయి. ఇక ఇప్పటికే లక్షద్వీప్, కేరళలో వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. తమిళనాడులోని దక్షిణ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. ఇక పశ్చిమ ఉత్తరప్రదేశ్ మీదుగా ఉపరితల ఆవర్తనం, మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి, ఈ 2 కొనసాగుతూ ఉన్నాయి. ఋతుపవనాలు వచ్చే సమయానికి కనుక ఈ ద్రోణి ఆవర్తనం సపోర్ట్ కనుక లభిస్తే పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 5 రోజుల పాటు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మెరుపులు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో విపరీతమైన మెరుపులు, ఉరుములతో పాటుగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా కూడా ఒక 3 డిగ్రీల టెంపరేచర్స్ తగ్గాయి. 46, 45 నుంచి 42కు దిగి వచ్చింది. ఇక ఋతుపవనాలు కూడా 2 తెలుగు రాష్ట్రాలు ప్రవేశిస్తూ ఇది 38 దగ్గర ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నం, భీమిలిలో ఇప్పటికే గడిచిన 24 గంటల్లో మంచి వర్షపాతం నమోదైంది. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 5 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ముందస్తు ఋతుపవన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పగలంతా ఎండలు, ఉక్కపోత, సాయంత్రానికి వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే మనం జిల్లాల పేరు చెప్పినప్పుడు చాలామంది మాకు వర్షం పడలేదు అన్నారు. జిల్లా పేరు చెప్తే ఆ జిల్లా అంతా వర్షం పడదు, కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుంది. ఇలాంటి వేసవి వర్షాల్లో ఋతుపవనాలు వచ్చినప్పుడు ఇక అన్ని జిల్లాల్లో సమంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో నైరుతి ఋతుపవనాలు వర్షాలు తీసుకొస్తాయా లేదా అనే దానికి సంబంధించి మరో రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.